హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 97వ భాగం. హారిక బయటికి వెళ్ళాక పరమేశ్వరన్ గారు వెనకే వెళ్తూ ఉంటే మణికర్, పరిమళ ఆయన్ని ఆపేసి, ఎక్కడికి, దాని వెనక తెగ పరిగెడుతున్నారు, ఈ రోజు నుంచి దానికి మనకి ఎటువంటి సంబంధం లేదు అంటుంటే పరమేశ్వరన్ గారు కోపంగా మణికర్ చెంప మీద కొట్టి, సిగ్గుండాలి ఈ మాట అనటానికి, కొంచెం కూడా బాధ్యత లేదు, ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు, అయినా సంసారాన్ని ఎవరైనా ఇలా పాడు చేసుకుంటారా? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నీ వల్ల ఎప్పుడు నాకు పరువు పోవటమే కానీ ఏనాడు గర్వపడిన సిచ్యువేషన్ తీసుకువచ్చిందే లేదు. ఈరోజు ఏకంగా నలుగురు ముందు తలదించుకునే పొజిషన్కి తీసుకువచ్చావు. ఛీ, నిన్ను నా కొడుకుగా చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను అని అసహ్యంగా మణికర్ వైపు చూస్తూ అన్నారు పరమేశ్వరన్ గారు. మీరు ఎలా అనుకున్నా నాకు అనవసరం నాన్న, కానీ ఇప్పుడు మీరు దాని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి తిరిగి తీసుకువచ్చే ఆలోచనలో ఉంటే మానేయండి. మీరు బలవంతంగా తనని నా దగ్గరికి తీసుకువచ్చినా నేనైతే దానితో కలిసి ఉండను. దానికి విడాకులు ఇచ్చేదే. ఈరోజు రేపో వెళ్ళి లాయర్ని కన్సల్ట్ అవుతాను. ఖచ్చితంగా విడాకులు తీసుకొని తీరుతాను. బలవంతంగా మా బంధం కలపాలని మీరు ట్రై చేస్తే మీ అందరికీ కూడా దూరంగా వెళ్ళిపోతాను, గుర్తుంచుకోండి. పదమోక్ష అంటూ మోక్ష చేతిని పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే పరిమళ గారికి తన కలలన్నీ ఎదురుగానే గుమ్మం దాటి వెళ్తున్నట్టు అనిపించి, ఎక్కడికి రా వెళ్ళేది? ఈ రోజు నుంచి ఇక ఇక్కడే ఉండండి. మీరు బయటకు వెళ్తే ఆ హారిక మళ్ళీ అపార్ట్మెంట్ దగ్గర ఎంత పెద్ద రచ్చ చేస్తుందో ఏమో. అవసరమా? అయినా ఎప్పటికైనా మోక్ష ఇంటికి రావాల్సిందే కదా. అదేదో ఇప్పటి నుంచే ఉంచండి అని డబ్బు కోసం ఆశతో కకృత్తిపడి అన్నారు. మణికర్ మాటలకి, తన మాటల్లో ఉన్న ఖచ్చితత్వానికి పరమేశ్వరన్ గారు షాక్ అయి చూస్తూ ఉండగానే పరిమళ గారి మాటలకి వాళ్ళిద్దరి వైపు అసహ్యంగా చూస్తూ, ఈ జన్మలో మీరు మారరు. ఏదో ఒకరోజు మీరు చేసిన తప్పు మీకు ఉరిపాసమై వెంటాడుతుంది అని మోక్ష వైపు చూసి, పచ్చగా ఉన్న ఇంటిని నాశనం చేశావు. నువ్వెక్కడ బాగుపడతావులే, నాశనమైపోతావు అని చెప్పి ఆవేశంగా బయటికి వెళ్ళారు హారిక కోసం. కానీ అప్పటికే హారిక ఆటో మాట్లాడుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. హారిక ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకున్న పరమేశ్వరన్ గారు వెంటనే ఆయన కారులో బయలుదేరారు హారిక పుట్టింటికి. హారిక తన పుట్టింట్లో అడుగు పెట్టడమే పల్లవి గారు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటే చెప్పా పెట్టకుండా వచ్చేశావు? ఒక్క మాట చెప్పాల్సింది కదా అని అడుగుతుంటే ఏ సమాధానం చెప్పకుండా తను ఇంతకు ముందు ఉన్న రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది హారిక. పల్లవి గారు హారిక అలా వెళ్ళిపోవటం చూసి కొంచెం టెన్షన్ పడి, ఏ హారిక, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? బయటికి రా అని తలుపు కొట్టి పిలుస్తూ ఉంటే, అమ్మ పాపకి పాలు తీసుకురా అని ఆర్డర్ వేసి మణికరి విషయంలో ఏం చేయాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది. కానీ మరోపక్క ఎంత ఆపుకోవాలనుకున్నా తన జీవితం నాశనం అయిపోయిందన్న నిజాన్ని మనసు గట్టిగా చెప్తూ ఉండటంతో ఆటోమేటిక్గా ఏడుస్తూ ఉంది. ఎంతసేపు కొట్టినా తలుపు తీయకపోయేసరికి పల్లవి గారు భయపడిపోయి ప్రసాద్ గారికి ఫోన్ చేసి, హారిక ఇంటికి వచ్చి తలుపు తీయట్లేదని చెప్పి త్వరగా రమ్మని చెప్పటంతో ఆయన కంగారుగా లీవ్ తీసుకొని ఇంటికి బయలుదేరారు. ఈలోపు
డోర్ కొడుతూనే ఉన్నారు కానీ లోపల ఆలోచనలో కూరుకుపోయిన హారిక మాత్రం కొంచెం కూడా రెస్పాండ్ కాలేదు. అలా హారిక వచ్చిన 10 నిమిషాల తర్వాత ఇంటికి చేరుకున్న పరమేశ్వరన్ గారు, పల్లవి గారు డోర్ కొడుతూ ఉంటే భయపడి హారిక తలుపు తెరువు అని అరిచారు. అసలేమైంది అన్నయ్య గారు? హారిక ఇలా వచ్చి మాట మాత్రం చెప్పకుండా బయటికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. చాలా భయంగా ఉందండి. ఏం జరిగింది అని ఏడుస్తూ అడిగారు పల్లవి గారు. పరమేశ్వరన్ గారు సిగ్గుతో తలదించుకొని ముందు హారికని బయటికి రానివ్వండి అంటూ తలుపు బద్దలు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ సౌండ్కి తేరుకున్న హారిక, నేనింకా చచ్చిపోలేదు, ఎందుకు అలా హైరాణ పడుతున్నారు, వెళ్ళి పాపకి పాలు కలిపి తీసుకొని రామ్మా అని బాధ కోపం మొత్తం కలగలిపి రీసౌండ్ వచ్చేలా అరిచింది. ముందు డోర్ తీ హారిక, ప్లీజ్, ఒక్కసారి నన్ను మాట్లాడనివ్వు అని అడుగుతుంటే హారిక ఉక్రోషంగా తలుపు తీయటం, బయట నుంచి ప్రసాద్ గారు రావటం ఒకేసారి జరిగాయి. ఆయన లోపలికి అడుగుపెట్టి, ఏమైంది పల్లవి, హారిక డోర్ వేసుకుందని చెప్పావు ఏంటి అని ఏడుస్తున్న హారికని చూసి, ఏమైంది హారిక అని కంగారుగా అడిగారు. హారిక ఏడుస్తూ తన తండ్రిని ఒక సైడ్ నుంచి హత్తుకొని, మోసపోయాను నాన్న, జీవితంలో దారుణంగా మోసపోయాను. విశాల్ అంతలా చెప్పినా నమ్మకుండా నా జీవితాన్ని నేనే కాల రాసుకున్నాను. నాదే నాన్న తప్పు అని ఏడుస్తూ ఉంది. అసలేం జరిగిందో చెప్పకుండా అలా మాట్లాడుతావు ఏంటి హారిక? ఏం జరిగిందమ్మా అంటూ పరమేశ్వరన్ గారి వైపు చూసేసరికి పరమేశ్వరన్ గారు బాధగా గిల్టీ ఫీలింగ్తో హారిక వైపు చూస్తూ ఉన్నారు. ఇంతలో పల్లవి గారు యశస్వి ఏడుస్తూ ఉండటంతో తనకే పాలు హారికకి వాటర్ తీసుకుని వచ్చి పాపని తీసుకుని పాలు పట్టిస్తూ, అసలేమైంది హారిక అని కంగారుగా అడిగారు. హారిక వాటర్ కూడా తాగకుండా పక్కన పెట్టేసి కోపంగా పరమేశ్వరన్ గారి వైపు చూస్తూ ఉంది. ఎంతసేపటికి హారిక కానీ పరమేశ్వరన్ గారు కానీ ఏ మాట మాట్లాడకపోవటంతో ప్రసాద్ గారు అసహనంగా, అసలు ఏం జరిగిందని అడుగుతుంటే నోరు విప్పరేం బావగారు, అసలేం జరిగింది, నా కూతురు వేళ కాని వేళలో చెప్పా పెట్టకుండా ఇలా పుట్టింటికి వచ్చి ఏడవటం ఏంటి, మోసపోయానని చెప్పటం ఏంటి, ఏమయ్యింది అని అడిగితే పరమేశ్వరన్ గారు ఇక చెప్పక తప్పదు అన్నట్టు, నా కొడుకు మరో ఆడదానితో రిలేషన్ పెట్టుకున్నాడు బావగారు అని తలదించుకొని అన్నారు. ఆ మాట వినటమే పల్లవి గారు ప్రసాద్ గారు షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ ఆపుకోలేని కోపంతో ప్రసాద్ గారు పరమేశ్వరన్ గారి కాలర్ పట్టుకొని అడిగారు. హారిక కంగారుగా ఆయన్ని విడిపించి, నిజం నానా, ఇన్నాళ్ళు చాలా మోసపోయాను. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా విశాల్ మరీ మరీ చెప్పాడు, వద్దు హారిక, వీళ్ళ ఫ్యామిలీ సవ్యంగా కనిపించటం లేదు, నువ్వు సంతోషంగా ఉండలేవు అని చెప్పాడు. ఆయన వినిపించుకోకుండా ప్రేమ ప్రేమ అంటూ ప్రేమలో గుడ్డిదాన్నయ్యి పెళ్లి చేసుకుని ఈరోజు ఇలా నడి రోడ్డు మీద నిలబడే పొజిషన్కి వచ్చాను నాన్న. వాడు నన్ను దారుణంగా మోసం చేశాడు అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి, దాదాపు 4 నెలల నుంచి వాడు ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. అంతకు ముందు నుంచే నా మీద చిరాకు పడుతూ ఉంటే జాబ్ టెన్షన్స్ అనుకున్నాను, కానీ ఇలా నన్ను కాదని మరో ఆడదాని దగ్గరికి వెళ్తాడు అని ఊహించలేదు నాన్న. వాడిని చంపేయాలనిపిస్తుంది అని అంది. నువ్వు బాధపడు హారిక, నువ్వే నా ఇంటి కోడలు,
అంటుంటే ప్రసాద్ గారు కోపంగా, ఇంకా ఏం కోడలండి, కొడుకుని సవ్యంగా పెంచటం రాదు, ఆ కొడుకు తప్పుదారులు పడుతుంటే చూసుకోవటం తెలియదు, కోడల్ని రాచి రంపాన పెడుతూ నోట్లో నాలుక లేకుండా చేశారు. మీ భార్య తనని రాచి రంపాన పెడుతున్న కళ్ళున్న గుడ్డి వాళ్ళలా ఉండిపోయారు. మీ కుటుంబంలోకి నా కూతుర్ని ఇచ్చి తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తుంది. నా కూతురి జీవితాన్ని మా చేతులారా మేమే నాశనం చేశాము అని అన్నారు. అలా మాట్లాడకండి బావగారు, నా కొడుకుకి నేను నచ్చజెప్తాను. హారికనే మా ఇంటి కోడలు, ఆ వచ్చిన అమ్మాయి తప్పకుండా వెళ్ళిపోతుంది అని పరమేశ్వరన్ గారు రిక్వెస్టింగ్గా అడిగారు. అంటే వాడు నన్ను మోసం చేసినా అన్నీ మర్చిపోయి వాడితో పాటు ఉండమంటున్నారా మావయ్య? అలా ఎలా ఉండగలను చెప్పండి? వాడు చేసిన తప్పేమి చిన్నది కాదు కదా అని హారిక ఏడుస్తూ అడిగింది. అవును అన్నయ్య గారు, హారిక చెప్పింది నిజం. ఇప్పుడు మోసం చేసిన వాడు మారిన తర్వాత కూడా మోసం చేయడు అన్న నమ్మకం ఏంటి? ఒక్కసారి మగాడి మీద ఆడది నమ్మకం కోల్పోతే తిరిగి అది తెచ్చుకోవటం అసాధ్యం. జీవితాంతం ఈ అనుమానపు బ్రతుకుల్లో బ్రతకాల్సిందే అని బాధగా యశస్వి వైపు చూస్తూ అన్నారు పల్లవి గారు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు హారిక అని పరమేశ్వరన్ గారు అసహనంగా అడిగారు. నాకు అదే అర్థం కావట్లేదు మావయ్య. నీ కొడుతో కలిసి బ్రతకలేను, అలాగని విడిపోయి నా కూతురికి తండ్రి ఉన్న అనాథని చేయలేను. ఈ సమాజం మగాడు తప్పు చేసిన ఆడదాని వైపే వేలెత్తి చూపిస్తుంది. ఇప్పటికీ కూడా మీ కొడుకు మీ భార్య కలిసి అందరినీ మ్యానిపులేట్ చేసి నేనే తప్పు చేశానని చెప్పించగలరు, అంతటి సమర్థులు కూడా అని విరక్తిగా అంది హారిక. అదంతా కాదు హారిక, విశాల్ని పిలుద్దాం, వాడే అటో ఇటో తేల్చేస్తాడు. నిన్ను ఇంత దారుణంగా మోసం చేసిన వాడు అంత ఈజీగా ప్రశాంతంగా బ్రతకటానికి వీల్లేదు, నేనొప్పుకోను అని పల్లవి గారు అన్నారు. వద్దమ్మా, వాడికి తెలిస్తే ఆవేశంలో మణికర్ని చంపేసి హంతకుడైపోతాడు. నా వల్ల వాడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే వాడు అందరి దృష్టిలో ఒక యాటిట్యూడ్ పొగరుబోతుగా పడిపోయాడు అని కన్నీళ్లతో అంటుంటే, అయితే అయ్యాడు, ఇలాంటి వాళ్ళకి విశాల్ లాంటి వాళ్ళే కరెక్ట్ అని ప్రసాద్ గారు కూడా అన్నారు. పరమేశ్వరన్ గారికి విశాల్ క్యారెక్టర్ తెలుసు కాబట్టి భయపడిపోయి, ఎందుకు బావగారు విశాల్ వరకు ఈ విషయం వెళ్ళటం, మనమే సాల్వ్ చేద్దాం అని అంటుంటే పల్లవి గారు ఒప్పుకోకుండా విశాల్కి కాల్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.